అందరికీ శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం రసవత్తరంగా కొనసాగుతూ ఉన్నది. ఇక మోడీ సార్కు హనుమంతరావు సార్కి అయితే ఇక టక్కబర్ కొట్లాట నడుస్తూ ఉన్నది. ఇక మరి సిఎస్ శాంతి కుమార్ మేడం చేతులు అయితే ఇక పెద్ద లిస్టే ఉన్నదంట. ఇక మరి ఏ టైంలో ఎవరిని వీకేస్తుందో ఎవరికి తెలియదంట. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇలా ఎన్టీఆర్ సార్ వర్ధంతి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక నివాళులు అర్పించారు ఆయన అభిమానులు పార్టీ లీడర్లు ఇంకా చాలా మంది. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లున్నాయి. మరి ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. ఇక ఇవాళ ఎన్టీఆర్ సార్ వర్ధంతి. ఇక చిన్న పెద్ద అందరు కలిసి ఇక సార్కు మస్తు ఘన నివాళులు తెలిపిర్రు. ఇక మరి ఆ ముచ్చటట్లుంటే ఇక చాలా పెద్ద కొట్లాట అయిందిలో. ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అయితే పెద్ద చర్చనీయాంశం అయింది ముచ్చట. ఇక మరి జూనియర్ ఎన్టీఆర్ సార్ ఫ్లెక్సీలు పెట్టిర్రంట. ఇక బాలయ్య బాబు సార్ వచ్చిందంట ఎంబడే ఆ ఫ్లెక్సీలు తీసేసే ప్రయత్నం చేసిర్రంట. ఇక మరి బీజేపీ పార్టీకి ఇక మన దగ్గర అవుతున్నాడా ఇక మరి ఎన్టీఆర్ సారు ఇక మరి టీడీపీకి మన దూరం అవుతున్నాడా ఏం సంగతి అని చెప్పి ఓ గిట్లా చాలా విధాలుగా చర్చ నడుస్తున్నది. ఇక మరి అసలు ఏం జరిగింది ఏం కథ ఒకసారి మీరే చూడండి. ఇక ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి ఊళ్ళో ఇక పొద్దుగాలనే జూనియర్ ఎన్టీఆర్ సారు కళ్యాణ్ రామ్ సార్ ఇద్దరు వచ్చి నివాళులు అర్పించిర్రు. ఈ అటెన్క బాలయ్య బాబు సార్ వచ్చిండు నివాళులు అర్పించిండు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కూడా చాలా మంది సీనియర్ ఎన్టీఆర్ సార్కు నివాళులు అర్పించిండు. ఇక చంద్రబాబు సార్ అయితే ఇక రామరాజ్యం తీసుకురావాలని చెప్పి ట్విట్టర్ పిట్టలో రాసుకొచ్చిండు. ఇక మరి అంత ముద్దుగానే ఉన్నది. ఇక కానీ ఎన్టీఆర్ సార్ సమాధి వద్ద ఇక మరి చాలా కొట్లాట అయిందుల్లో. ఇక మరి ఏం కొట్లాట ఏం సంగతి అని చెప్పి ఇక పరిచయం అవుతున్నారులే. ఇక మరి బాలయ్య బాబు సార్ వచ్చి నివాళులు అర్పించడానికి వచ్చిండు. ఈ భూమి మీద ఎందరో పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి. అప్పుడు దీక్ష పొనాలి నీ దారిలో నువ్వు నడవాలి. నేహావిఘ్న శక్తి ప్రత్యవాయత విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయతే మాయతో భయాత్ అంటాం. కొందరు పుడతారు ఒక పరమార్థం కోసం ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం. అంటే వాడికి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యానం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. ఇక రాగానే ఇక మరి జూనియర్ ఎన్టీఆర్ సార్ ఫ్లెక్సీలు చూసిండట. ఇక చూసినాక ఈ ఫ్లెక్సీలు గీడ పెడతారా ఏం సంగతి అని చెప్పి ఇక గట్టిగానే అరుచుకున్నాడంటూ. ఇక మరి బాలయ్య బాబు సార్ చెప్పంగానే ఇక ఎంబడే జూనియర్ ఎన్టీఆర్ సార్ ఫ్లెక్సీలు తీసేపించిండంట. ఇక మరి ఎందుకు తీసేపించిండు ఏం సంగతి అని చెప్పి ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నదుల్లో. ఇక మరి చంద్రబాబు సార్ అన్ని రోజులు జైలు ఉండే ఇక మరి జూనియర్ ఎన్టీఆర్ సార్ స్పందించకపోయి. ఇక పాపం టీడీపీ పార్టీ ఓడిపోయి మరి ఇప్పుడన్నా మద్దతు తెలుపుతారా అంటే ఇప్పుడు కూడా మద్దతు తెలుపకపోయి. ఇక టీడీపీ పార్టీ దూరం పెడుతున్నదా లేకపోతే ఎన్టీఆర్ సారే ఇక టీడీపీని దూరం పెడుతున్నాడా? ఇగో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మస్తు చర్చ నడుస్తున్నదుల్లో. ఇగో ఇట్లా అన్ని ముచ్చట్లకు ఇక మొత్తం బంద్ పెట్టాలంటే ఇక నోరు తెరిచి ఎన్టీఆర్ సార్ ఒక ముచ్చట చెప్పాల్సింది. ఇక ఎన్టీఆర్ సార్ ఇక నోరు తెరిచేదాకా ఏదో ఒకటి తేలేటట్లేదు కదా. ఇక పెద్ద పెద్దోళ్ళ అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారంటుల్లో. ఇక మనకేడ భద్రత ఉంటుంది చెప్పుండి. వాళ్ళ అసలు పెద్ద అకౌంట్లే హ్యాక్ చేస్తే ఇక మన పర్సనల్ డేటా ఏమవుతుంది ఏం సంగతి అని చెప్పి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక చాలా మంది మస్తు భయపడుతున్నారు. ఇక మరి ఆ పెద్దోళ్ళు ఎవరు ఇక మన అకౌంట్లు ఏం హ్యాక్ చేసిరు ఏం సంగతి ఒకసారి మీరే చూడండి.
ఇక ఆ నడుమ దావఖానా మంత్రి దామోదర రాజనరసింహ సార్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఇక మనందరికి తెలిసిన విషయమే. ఇక మరి సారే చెప్పింది, ఇక నా ఫేస్బుక్ అకౌంట్లో ఏం పోస్టులు వచ్చినా ఏం వీడియోలు వచ్చినా నమ్మకుండ్రి, ఎందుకంటే ఇక నా అకౌంట్ హ్యాక్ చేసిరు అని చెప్పి ఇక దామోదర రాజనరసింహ సార్ చెప్పి ఇక మరి అటెన్క మొన్ననేమో ఎమ్మెల్సీ కవితక్క ట్విట్టర్ పిట్టను ఇక మరి ఇన్స్టాగ్రామ్ను హ్యాక్ చేసిరు అంటుల్లో. ఇక పాపం కవితక్క కూడా మస్తు బాధపడే, ఇక నా అకౌంట్ కూడా హ్యాక్ చేసిరని. ఇక మరి ఆ ముచ్చట కూడా ఇక పక్కకెడదాం. ఇక నిన్నటికి నిన్న మన గవర్నర్ మేడం తమిళసాయి మేడం కూడా అకౌంట్ హ్యాక్ చేసిరంట ట్విట్టర్ పిట్టని. ఇక మేడం కూడా చాలా బాధపడుతున్నది. ఇక ఎవరో తెలియదు కానీ ఇక వరుస పెట్టి ఇక ఇట్లా పెద్ద పెద్ద లీడర్ల అకౌంట్లన్నీ హ్యాక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇంకేమున్నా చెప్పుండ్రి, ఇక సైబర్ క్రైమ్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిర్రు ఈ పెద్ద పెద్ద లీడర్లు. ఇక మొత్తం మీద అయితే ఇక సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తారో ఏమో ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ ఇక ఇట్లా పెద్ద పెద్ద లీడర్ల అకౌంట్లే హ్యాక్ అయిపోతే ఇక మామూలు ప్రజలం ఇక మన అకౌంట్లు ఇట్లా చెప్పుండ్రి. ఇక మొత్తం మీద ఓ సైబర్ సార్లు ఇక మొత్తం మీద అయితే ఈ సైబర్ నేరగాళ్ళని జర అంతు చూడాలి సార్ మీరు, లేకపోతే 4 రోజులు అయితే ఇక మీ అకౌంట్లోనే హ్యాక్ చేస్తారు. జర చూసుకోండి సారు. ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక మరి ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేసిర్రా లేదా, ఇక మరి అద్దంకి దయాకర్కు ఏం అడ్డం వచ్చింది, ఏం సంగతి ఇక చెప్పాలా లేదా ఓసారి చూద్దాం పండి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించిందుల్లో ఇక మనందరికి ఎరికే. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రేవంత్ రెడ్డి సార్ మార్కు మస్తు కనిపిస్తున్నది అంటున్నారు. ఇక మరి ఎవరు కొట్లాడకుండా ఎవరు నోరు తెరిచి ఒక మాట అనకుండా ఇక మొత్తం మీద అయితే కాంగ్రెస్ హైకమాండ్ అయితే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఇవాళ ముసిముసి నవ్వులతో ఎమ్మెల్సీ అభ్యర్థులు 2 నామినేషన్ వేసిర్రుల్లో అసెంబ్లీలో. ఇక పాపం ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా ఇక మరి నోరు తెరిచి ఒక మాట అనకపోయిరి. ఇక తండ్రికి తగ్గట్టు తనయోళ్ళు అన్నట్టే ఇక మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనిపించుకున్నారు. ఇక అందుకే హైకమాండ్ మెచ్చింది, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చింది. ఇక పాపం అద్దంకి ఏం అడ్డం వచ్చిందో కానీ ఇక మొత్తం మీద అయితే ఎమ్మెల్సీ అవకాశం రాకపోయి. అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది నా అభిమానులకు తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకరన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. ఇక ఎవరు నాగరాజు కాకుండా రాబోయే రోజులలో పెద్ద లీడర్ కాబోతున్నాం. ఇక పార్టీ మన మీదే ఉన్నది, ఇక మన పేరు ఇక బాగా వినిపిస్తున్నది. ఇక ఎవరు పరిచయం కావద్దు, ఎవరు నారాజు కావద్దు అని చెప్పి ఆయన అభిమానులకు చెప్పుకొచ్చిండు. పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. ప్రతిసారి అద్దంకి దయాకరన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి కేబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. ఇక సిఎస్ శాంతి కుమారి మేడం అయితే ఇక టక్కబర్ ఎంక్వైరీ చేస్తున్నదో. ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఆఫీసర్లు ఇక వాళ్ళంతా డేటా అంతా తెప్పించుకున్నదంట. ఇక మరి ఏ టైంలో ఎవరిని వీకేసేది తెలియదు అని చెప్పి ఇక మొత్తం చర్చ నడుస్తున్నది. ఇక మరి ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు ఏం సంగతో సార్ మీరే చూడండి. అమ్మర బిడ్డగా సిఎస్ శాంతి కుమార్ మేడం కంకణం కట్టుకున్నదుల్లో ఇక నిన్న సినిమా డైలాగ్ వేసిందో లేదో ఇక మొత్తం మీద ఇవాళ అధికారుల లిస్టులో వచ్చింది. ఇక రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎల్లెళ్ళ పనిచేస్తున్నారో ఇక మొత్తం డాటా మొత్తం మేడం దగ్గరకు వచ్చింది. ఇక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 48 మంది ఉన్నారంట రిటైర్డ్ ఆఫీసర్లు. ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 25 మంది ఉన్నారు. ఇక R&B డిపార్ట్మెంట్లో 5 మంది. ఇక మిషన్ భగీరథలో 10 మంది. ఇంట్లోనే కాదు యూనివర్సిటీలల్లో రిటైర్డ్
రిటైర్డ్ ప్రొఫెసర్లు కూడా చాలా మంది ఉన్నారంట. ఇగో గిట్లా మొత్తం మీద అయితే రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకా అధికారికంగా పనులు చేసుకుంటా కొనసాగుతూ ఉన్నారు. ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే ఇక చాలా మంది తొలగించింది. ఇక వీళ్ళని కూడా తొలగించి ఇక వీళ్ళ స్థానంలో ఇక కొత్తలను పెట్టి ఇక మంచి కొత్త పోగడ్ల పోవాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక అదే దిశగా ఇక సిఎస్ శాంతికుమార్ మేడం అయితే అడుగులేస్తున్నది. ఇక రేపో మాపో వీళ్ళని కూడా తొలగించే అవకాశం ఉందంటుళ్ళు. ఇక చాలా దినాలకి ఎవరైతే బీఆర్ఎస్ అభిమానులు ఉన్నారో, కేసీఆర్ సార్ అభిమానులు ఉన్నారో ఇక ఊపిరి తీసుకున్నంత పని అయింది. ఇక కేసీఆర్ సార్ ఇక నిన్న మొన్న దావకాన్లు ఉన్నాడు. ఇక ఆపరేషన్ అయ్యా కాలుకు ఇక మొత్తం మీదిగో గిట్లా నడుస్తున్నాడు. ఇక కేసీఆర్ సారు మెల్లమెల్ల కోలుకుంటున్నాడు. ఇక పాపం నిన్న మొన్నటి దాకా ఆపరేషన్ అయ్యి ఇక లేవకుండా ఇక మరి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా అడుగులేస్తున్నాడు. ఇగో డాక్టర్లు దగ్గరుండి ఎట్లా నడిపిస్తున్నారో చూడుండ్రి. చూసిరు కదా ఇక మెల్లమెల్లగా అడుగులేస్తున్నాడు కేసీఆర్ సారు. ఇక మరి పాపం ఆరోగ్యం బాగాలేక ఇక మొత్తం బక్కగా అయిపోయింది ఇక కేసీఆర్ సారు. ఇక డాక్టర్లు మెల్లమెల్లగా వ్యాయామం కూడా చేపిస్తున్నారంట కేసీఆర్ సార్కి. ఇక వ్యాయామం కూడా చేపించేసరికి ఇక కేసీఆర్ సార్ ఇక మెల్లమెల్లగా అడుగులేస్తున్నాడు. ఇక మొత్తం మీద అయితే ఇక సార్ మళ్ళీ అసెంబ్లీలో కొట్లాడాలి, తెలంగాణ పబ్లిక్ కోసం గొంతెత్తాలని చెప్పి ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఇక మొత్తం సార్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక మొత్తం మీద అయితే ఇక చూడాలి సారు ఎప్పటికి బయటకు వస్తాడో, ఇక మళ్ళీ బహిరంగ సభలల్లో ఎప్పుడు పాల్గొంటాడో. ఇక కేసీఆర్ సారు ఇక మంచిగా తిని మంచిగా కొట్లాడనీక తయారుగా సారు. ఇక నేను మీకు కారు కోసం చెప్తా. ఇక మరి కరెంటు బ్యాటరీలతోనే ఇది మరి 421 కిలోమీటర్లు నడుస్తుందో. ఇక మరి పెట్రోల్ ఖర్చే ఉండదు. ఇక మరి ఆ కారు ఖర్చు ఎంత, ఏమున్నది, ఏం సంగతి, ఆ కారు మతలా బేందో ఒకసారి మీరే చూడుండ్రి. ఇక కనిపిస్తున్నది కదుల్లో కారు. ఇక సూనీకే మంచిగా ముద్దుగా అనిపిస్తున్నదిలే. అరే రే ఇక మనం కూడా మంచిగా ఇటువంటి కారు నడిపితే మంచిగా ఉంటుంది అనిపిస్తున్నది. ఇక సూనీకనే ఇంత మంచిగా ఉన్నది అనుకోవాలా రాయంత. ఇక కారు తరిక కూడా అట్లే ఉంటుంది అంటుల్లో. ఇక ఈ కారు బ్యాటరీతో నడుస్తుందంట. అదే నువ్వు బ్యాటరీ ఛార్జింగ్ పెడితే ఇక నడుస్తుంది. ఇక ఒక్కసారి మొత్తం ఛార్జింగ్ పెడితే 421 కిలోమీటర్లు నడుస్తుందంట. అమ్మర బిడ్డ ఇదేదో మంచిగా ఉన్నది, పెట్రోల్ ధర ముందే ఎక్కువైపోయి ఇక మస్తు లాభం అవుతామని చెప్పి ఇక మీరు అనుకుంటున్నారులే. జర రాగుండ్రి. ఇక కారు ధర చెప్తే ఇక మీరే పరిశాన్ అవుతారు. ఇక కారు ధర 11 లక్షల నుంచి 15 లక్షల దాకా ఉన్నదంటుల్లో. అరే రే గింతగానం అని చెప్పి ఇక షాక్ అయ్యారు కదా. అగో నిజమే మరి గంతగానం ధర ఉన్నది ఈ కార్కి. ఈ కారును టాటా కంపెనీ వాళ్ళు తయారు చేసిండ్రు. ఇక బుకింగ్లు కూడా ఓపెన్ అయినాయి అంటుల్లో. ఇక ఖాళీ కారును ఆర్డర్ చేసుకుంటే చాలు ఆరామ్సే ఇంటికి పంపిస్తారంట. ఇక కారుకున్న ధరనే జర ఎక్కువ ఉన్నది కానీ ఇక కారు అయితే చాలా ముద్దుగా ఉన్నది అంటున్నారు ఈ కారును చూసిన వాళ్ళు. ఇక జర తక్కువ ధర పెడితే అయిపోతుండే ఇక అందరు కొంటారు కదా. ఇక ఇటువంటి కార్ల వల్ల ఏం లాభం అంటే ఇక మొత్తం పర్యావరణం పాడు కాకుండా మంచిగా నిమ్మలంగా ఉంటుంది. ఇక మరి రాను రాను మొత్తం ఇవే కార్లు వస్తాయి అంటుళ్ళు. ఇక ఇవాళ హరీష్ రావు సార్ గజ్వేల్లో మీటింగ్ పెట్టిండు. ఇక మీటింగ్ పెట్టిండు కానీ ఇక మొత్తం మీద అనుమానమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఇక కేసీఆర్ సార్కు దాదాపు 20,000 ఓట్ల మెజారిటీ తగ్గిపోయింది. ఇక దాని వెనుక ఎన్నో కుట్రలు ఉన్నాయని చెప్పుకొస్తున్నాడు. ఇక మరి దాని వెనుక ఏం కుట్రలు ఉన్నాయి, ఏం సంగతి, ఇక చూడండి ముచ్చట. ఇక
ఇక ఇవాళ హరీష్ రావు సారు గజ్వెల్ల కృతజ్ఞత సభ పెట్టిండుల్లో. ఇక మరి కేసీఆర్ సారు గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. కానీ కేసీఆర్ సార్ను ఓడించనీకే చాలా కుట్రలు జరిగినాయి. ఇక నామినేషన్లు అయితే తక్కువేసిర్రా. ఇక రాష్ట్రంలోనే ఏడలేనన్ని నామినేషన్లు వేసిరు కేసీఆర్ మీద. ఇక ఈ రోడ్డు రోలర్ గుర్తు అయితే ఇక మొత్తం నాశనం చేసింది. ఇక మా ఓట్లన్నీ రోడ్డు రోలర్ గుర్తుకే పోయినాయి అనుకొచ్చిండు. ఒకసారి నుండ్రి 154 నామినేషన్లు వేసింది. అబ్బాబ్బా ఎంత రకరకాల కుట్రలు అనుకోరాదు. అన్ని 154 నామినేషన్లు వేస్తే తర్వాత విడ్రాయల్స్ తర్వాత మిగిలినవి 47 నామినేషన్. అదేమైంది పాపం 47 నామినేషన్లకు 4 మిషన్లు అయినాయి. అయినా లేవా? ఒక్క మిషన్ ఉంటేనేమో చక్కగా పోతురు, కారేడుతో చూసి గుద్దుడు. అంతేకాదు ఆ రోడ్ రోలర్ గుర్తుకు ఒక 2200 ఓట్లు రోడ్ రోలర్ గుర్తుకు పోయినాయి. అది కారును పోలి ఉండడం వల్ల ప్రతిసారి మన పార్టీకి నష్టం జరుగుతూ వస్తుంది. విన్నారు కదా. అంతేకాదుల్లో ఇక గజ్వెల్ల ఒక రికార్డు సృష్టించిండంట కేసీఆర్ సారు. ఇక మరి ఏం రికార్డు అనుకుంటున్నారా? ఇక గజ్వెల్ల ఇంతకుముందు 1-2 సార్లు గెలిచినోళ్ళంట ఎవరైనా. ఇక కేసీఆర్ సారు ఆట్రిక్ కొట్టేసరికి ఇక మొత్తం మీద ఒక రికార్డు సృష్టించిండు అని చెప్పుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డు. ఇలా గజ్వేల్లో ఒక నానుడు ఉండేది, ఇది ఒక్కసారి గెలిస్తే రెండోసారి గెలవరు, ఊకే మారుడే ఉండే కదా ఇదివరకు. కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి 3 సార్లు కేసీఆర్ని గెలిపించింది కూడా మా గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మరి హరీష్ రావు సారు ఇక గజ్వెల్ల ఎవరు గెలిస్తే ఇక వాళ్ళదే కదా సార్ ప్రభుత్వము. ఇక మరి ఆ ముచ్చట మీద ఏమంటారు? అదొక్కటి మాత్రం కింది మీద అయింది. గజ్వేల్ లెవెల్కి వెళ్తే గవర్నమెంట్ గదే వస్తుంది అనుకున్నాం, కానీ ఈసారి అది ఒక్కటి జర కింది మీద అయింది. బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీని మీరు ఇచ్చింది. ఇక ఇన్నర్ గదుల్లో ఇక మొత్తం మీద అయితే హరీష్ రావు సార్ ఈ మధ్య ఇక కృతజ్ఞతల సభలు పెట్టి కార్యకర్తలను కలుస్తుండోళ్ళు. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్లలో మళ్ళీ పార్టీని గెలిపియాలి, మన బలమేందో చూపియాలని వస్తున్నాడు. ఇక ఇద్దరు పెద్ద మనుషులేనా. ఇక ఈయననేమో కాంగ్రెస్ సీనియర్ లీడరా, ఇక మరి ఆయననేమో దేశానికే ప్రధానమంత్రి. ఇక ఇద్దరికైతే ఇక టక్కబ్బర్ కొట్లాట నడుస్తున్నది. ఇక మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అని చెప్పి ఎవరు పరిచయం అవుతున్నారా? అదే హనుమంతరావు సారుల్లో. ఇక మొత్తం మీద మోడీ సార్కు హనుమంతరావు సార్కి ఇక రాష్ట్రంలో పెద్ద లొల్లి అవుతున్నది. మీకు ఎరుకోలేదో ఇక మరి చూసేద్దాం పండి. ఇక కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఖతర్నాక్ లడాయి నడుస్తున్నదుల్లో. ఇక మొన్న మోడీ సార్ అన్న మాటలు అయితే ఇక దుమారం లేపుతున్నాయి. ఇక దేశంలో పేదరికం తగ్గింది అనుకొచ్చిండు. ఒకసారి ఇన్నుండ్రి. भारत में कम होती है गरीबी, देश में नियो मिडिल क्लास का दायरा भी लगातार बढ़ा रही. इकोनॉमी की दुनिया के लोग जानते हैं कि नियो मिडिल क्लास का बढ़ता हुआ ये दायरा इकोनॉमिक एक्टिविटीज को कितना ज्यादा बढ़ाने जा रहा है. निश्चित तौर पर ऐसे में आपको नैसीन को और ज्यादा गंभीरता के साथ अपना दायित्व निभाना है. ఇన్నారు కదా, దేశంలో అభివృద్ధి మొత్తం పెరుగుతూ ఉన్నది, పేదరికం మొత్తం తగ్గుతూ ఉన్నది అని చెప్పి అనుకొచ్చిండు. కానీ ఇగో హనుమంతరావు సార్ ఇగో ఈయన మాటలకు గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. ఒకసారి ఇనుండ్రి. వాళ్ళను పైకి తీసుకొచ్చిన 25 కోట్ల మందిని బిలో పావర్టీ నుంచి తీసుకొచ్చిన అని చెప్పడం అనేది ఇది నవ్వాలనా ఏడవాలనా అని నాకు అర్థమైతే లేదు. ఎక్కడ 25 కోట్ల మందిరా బాబు? ఏదైతే వారణాసిలో నువ్వు పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక మహిళ ఏది ఇండ్లు ఇచ్చిండ్రు అనే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది. అమ్మాయికి రాలే, ఇల్లు రాలేదు, ఏం రాలేదు, కిరాయికుంటున్నది. ఇలాంటి మాటలు ఎవరికి లాభం చేస్తున్నావు? ఇంతేకాదు ఇంకా శానానే అన్నాడు. మణిపూర్ లో పేదరికంలో ఉన్నారాడ, లా అండ్ ఆర్డర్ లేదు. కానీ ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక్క రోజు రాలే. మే 3 జరిగింది ఇన్సిడెంట్. ఇక్కడ వరకు కూడా అక్కడ నేను మొన్ననే రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్రకు పోయినుంటి. అక్కడ తెలిస్తే ఇప్పటి వరకు కూడా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకు లా అండ్ ఆర్డర్ లేదు, ప్రజలకు రక్షణ లేదు. ఇప్పటికే 700 మంది చనిపోయారు. కానీ ప్రధానమంత్రికి ఏదైతే కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేస్తున్నాడు కానీ పేదలకు ఎక్కడ న్యాయం జరగలే. ఇన్నారు కదా ఇక వీళ్ళిద్దరు పంచాయతీ అయితే ఇక ఇప్పట్లో ఆగేటట్లు లేనే లేదు. ఇక మొత్తం మీద అయితే ఒకరి మీద ఒకరు ఇక రాళ్ళు విసురుకునే ప్రయత్నం కూడా చేసినట్టే చేస్తూ ఉన్నారు. ఆ తీరులా తిట్టుకుంటున్నారు. ఇక మొత్తం మీద ఇక మోడీ సార్ వీడియో, ఇటు హనుమంతరావు సార్ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. ఇక చూడాలే వీళ్ళిద్దరి కొట్లాట ఏడు దాకా పోతుందో ఏమో. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక పొన్నం ప్రభాకర్ సార్ జోషే అలాగున్నది. ఇక మొన్న చూసినాం మనం December 31 రోజు ఎట్లా చేసిండు డ్యాన్సు. ఇక మరి ఏమంటారు మైకిల్ జాన్సన్ కూడా అట్లా చేసిండో లేదో కానీ మొత్తం మీద గాతిర్లా డ్యాన్స్ చేసిండు. ఇక గిడ బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. ఇక మరి 6 పడ్డదా లేదా ఏం సంగతో సార్ చూడండి ముచ్చట. ఇక ఇవాళ మంత్రి పూర్ణం సార్ క్రికెట్ ఆడిండుల్లో. ఇక మరి క్రికెట్ అంటే ఇక మామూలుగా ఆడిండు అనుకుంటారా? ఇక మరి చూస్తే పరిచయం అవుతారు. అగో అట్లా ఆడిండు. ఇగో ఎట్లా బ్యాట్ పడుతున్నాడో చూడుండ్రి. చూసిరు కదా ఇక టక్క బార్ ఆడుతున్నాడు. ఇక మరి పోరగాళ్ళన్నా ఇంతగానో ఆడుతాడో ఆడడో కానీ అంతకంటే ఎక్కువ ఆడుతున్నాడు పొన్నం ప్రభాకర్ సారు. ఇక మొత్తం మీద అయితే ఇవాళ ఆటల పోటీలు ప్రారంభించిర్రు. ఈ హనుమంతరావు సార్ కూడా ఉన్నాడు పక్క పొంటి. ఇక క్రికెట్ ఆడేటోళ్ళు Under 18, Under 19 విద్యార్థులను ఇక మొత్తం మీద ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఇక మరి ఆట పోటీలు నిర్వహించిర్రు. ఇక పొన్నం ప్రభాకర్ సార్ ఇక ఈ తీరులో బ్యాట్ పట్టి ఆడేసరికి ఇక మొత్తం మీద ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నదుల్లో. ఇక ఇవాళ సినిమా ముచ్చట్లు షాన్ ఉన్నాయిల్లో. ఇక మొన్న సంక్రాంతి పండుగకి ఇక చాలా సినిమాలు రిలీజ్ అయినాయి కదా. 1, 2, 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక మరి 4 సినిమాలలో ఇక మరి ఎవరు ఫస్ట్ వచ్చిరట్టు ఇక హనుమాన్ సినిమానే ఫస్ట్ వచ్చింది అనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి హిట్ అయింది సినిమా. ఇక మరి టక్కబర్ బ్లాక్ బస్టరు. ఇక మరి ఎవరు ఏమంటారు, ఇక మీరు అనుకున్నారా నేను అనుకున్నారా అంత పెద్ద హిట్ అవుతుందని సినిమా. ఇక మొత్తం మీద అయితే 120 కోట్లు ఇప్పటిదాకా వసూలు చేసిందంటే సినిమా. ఇక మరి ప్రశాంత్ వర్మ ఇక మరి ఆయన టాలెంట్ ఎంతగానో ఉన్నదో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆయన టాలెంట్ అయితే కొత్తలే మొత్తం మీద బయట పెట్టిండు. ఇక రేపు పొద్దుగాల పెద్ద సినిమాలు తీస్తుండొచ్చు అని చెప్పి ఇక మొత్తం మీద చర్చ నడుస్తూ ఉన్నది. ఇక ప్రశాంత్ వర్మ కోసం అయితే ఇక పెద్ద హీరోలే ఎదురు చూస్తున్నారు అంటుల్లో. ఇక కొత్త సినిమాలు తీయనీకే. ఇక మరి హీరో తేజ ఉన్నాడు కదా. ఇక హీరో తేజ అయితే ఇక మొత్తం మీద పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక మరి ఉన్నప్పుడు చిన్న క్యారెక్టర్లు వేస్తుండే మన అందరు తెలియదు ముచ్చట. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడైతే ఓ పెద్ద స్టార్ అయిపోయిండు. ఇక మొత్తం మీద ఇండియాలో పెద్ద సెలబ్రిటీ అయిపోయిండు. ఇగో గిట్లా హనుమాన్ సినిమా అయితే ఇక మంచి జోస్తోని ఇక మంచి ఇటు టాక్తో ముందుకు పోతా ఉన్నది. ఇక మరి బాలయ్య బాబు ఇక ఇటువంటి పెద్ద హీరోలు అందరూ మెచ్చుకున్నారు. అటు నాగబాబు, బాలయ్య బాబు ఒకరా ఇద్దరా ఇక మొత్తం టాలీవుడ్లో ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారో అంతమంది పెద్ద మనుషులు మొత్తం హనుమాన్ సినిమాను మెచ్చుకున్నారు. ఇక మరి హనుమాన్ సినిమా ముచ్చట ఇట్లుంటే ఇక సైంధవ్ సినిమా ముచ్చట కొద్దాం. ఇక సైంధవ్ సినిమాకి ఎందుకు జర మరి అట్లా వచ్చినాయి కలెక్షన్స్ జర తక్కువ వచ్చినాయి. ఇక మరి 80 కోట్లు పెట్టి తీసిన సినిమా ఇక దాదాపు 30 కోట్లు దాటింది అంటున్నారు సినిమా బడ్జెట్. ఇక మరి ఎందుకు అంత సినిమాకు తక్కువ బడ్జెట్ వచ్చిందంటే ఇక సినిమా ఒక స్టోరీ మన అందరూ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు చెప్పత్రో లేదో ఇక మనకైతే తెలియదు కానీ సినిమా స్టోరీ ఇక మొత్తం మీద అయితే ఇక తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి ఏదైతే ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ మీద సినిమా తీసిరు. ఇక మొత్తం మీద ఇక సినిమా అట్లా నడుస్తుంది. కానీ ఈ సినిమా సంక్రాంతి కంటే ఇక మరి ఎప్పుడన్నా ఏమంటారు ఈ నడమ రోజులు ఉంటాయి. ఇక పండుగ కాకుండా ఎప్పుడన్నా ఇక మళ్ళీ పకడ్బందీగా ఇది ఉంటారు కదా అంటారు కదా ఊళ్ళో. ఇక మనకు కూడా తెలియదు అంతగానం. కానీ ఇక మొత్తం మీద పండుగలు కాకుండా ఎప్పుడన్నా ఈ సినిమా రిలీజ్ అయిందంటే పక్క 100 కోట్లు అయితే కొట్టుడు ఖాయం అంటున్నారు. ఇక పండుగ పూట ఇటువంటి సినిమా వచ్చేది లేకుంటే ఇక మరి ఎట్లనో తప్పుదో అయ్యి వచ్చినట్టు ఇక చాలా మంది అంటున్నారు. కానీ ఇక మొత్తం మీద అయితే సైంధవ్ సినిమా కూడా మంచి హిట్టు టాకే సొంతం చేసుకున్నది. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక గుంటూరు కారం సినిమా ఇక మరి ఆయన అంటాడు ఇక మరి గుంటూరు కారం సినిమాలో ఇక కారం లేదా సప్పగున్నదా అంటాడు. ఇక మరి ఇంకో ఆయన ఏమంటాడు ఏం గుంటూరు కారంలో ఇక కారం లేకపోతే తక్కువ కలెక్షన్స్ వచ్చినాయా. ఇక ఇప్పటిదాకా 170 కోట్లు దాటి ఇక చూపెట్టిండు. ఇక మరి సంక్రాంతి బరలో నిలిచినటువంటి ఏ హీరోకి ఇనిగానం పైసలు వచ్చినాయి చూపెట్టిండు అని చెప్పి ఇటు మహేష్ బాబు సార్ అభిమానులు చెప్పబట్టే ఇక గా తీరులో మొత్తం మీద అయితే గుంటూరు కారంకి ఇక మరి ఒక
వేరే ఇప్పుడు మహేష్ బాబు సార్ మార్కెట్ అంటే ఎట్లుండదు చెప్పుండి, ఇక వేరే కోట్లలోనే ఉండదు. ఇక మొత్తం మీద అయితే ఇక దాదాపు 170 కోట్లు వచ్చినాయి గుంటూరు కారం సినిమాకి. ఇక గిట్ల పైసల వర్షం కురుస్తూ ఉన్నది ఇక మరి సినిమాలకైతే. ఇక మొత్తం మీద అయితే ఇక గుంటూరు కారం జర సప్పసప్పగానే ఉన్నది అని చెప్తున్నారు, కానీ ఇక పైసలు అయితే గట్టిగానే వస్తున్నాయి. ఇక మరి ఆ ముచ్చటట్లుంటే ఇక నా సామి రంగా ఇక మరి ఇక అందరికి తెలియదు, ఆ ఊళ్ళో 3 హీరోలు, ఒకరా ఇద్దరా, ఇక మొత్తం మీద 3 హీరోలు ఉన్నారు సినిమాలో. ఇక మరి సినిమా మంచిగా ఉన్నదంటే ఇక సినిమా మంచిగానే ఉన్నది. ఇక మరి పైసలు అయితే తక్కువ వస్తున్నాయంట. ఏం సంగతి అంటే ఇక మరి లాస్ట్ రోజు రిలీజ్ చేసే పండగ పూట ఒక రోజు ముందు, ఇక మరి పండగ కంటే ముందుగా రిలీజ్ చేస్తే మన పైసలు ఎక్కువ వస్తుండే, ఇక మరి గల్లపేట కూడా ఎక్కువ నింటూనే అంటున్నారు. ఇక మొత్తం మీద అయితే ఇటు నా సామిరంగా సినిమాకైతే ఇక జర పైసలు తక్కువనే వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. ఇక మొత్తం మీద ఈ 4 సినిమాలకైతే పోటీ జరుగుతూ ఉన్నది. ఈ హనుమాన్ సినిమా అయితే ఇక దూసుకెళ్ళిపోతూ ఉన్నది. ఇక ఇట్లున్నాయి ఈ రోజున సినిమా ముచ్చట్లు. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మేము గంటకు వస్తా.